నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో సెబీ ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. సర్క్యులర్ ఏందో చూద్దాం. సెబీ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి డీలిస్టింగ్ జరగటానికి సులువు చేసిండ్రు సెబీ ఒక జీవో. అదేందో చూద్దాం. ప్రత్యేక నిబంధనలు తీసుకురావడం జరిగింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ వాటా ఏదైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సింపుల్గా వాటిని పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటారు. సిపిఎస్సి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటారు వాటిని. అయితే ఏదైతే ప్రభుత్వ వాటా 90% కంటే అధికంగా ఉన్నటువంటి కంపెనీలు పిఎస్యులు అవి స్వచ్ఛందంగా స్టాక్ ఎక్స్చేంజ్ల నుంచి వైదొలగడం అంటే డీలిస్టింగ్ అంటారు దాన్ని. లిస్టింగ్ అంటే ఒక షేరు ఐపీఓ వచ్చినాక ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యేదాన్ని లిస్టింగ్ అంటారు. డీలిస్టింగ్ అంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్నటువంటి షేరు తర్వాత వైదొలగటం అంటే ఇక షేర్ ట్రేడ్ కాదు, దాన్ని డీలిస్టింగ్ అంటారనమాట. అది ఇప్పుడు ప్రొసీజరు. ఆ సెబీ ఏదైతే చేంజ్ చేసిందో ఆ రూల్, ఆ జీవో ఏదైతే సర్క్యులర్ ఉందో దాన్ని మనం ఇప్పుడు మీకు చెప్తున్నాం. అయితే ఇందుకు సంబంధించినటువంటి ఏదైతే డీలిస్టింగ్ సంబంధించినటువంటి ప్రత్యేక చర్యలను సెబీ మంగళవారం నోటిఫై చేయడం జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీతో జారీ అయినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఈ నిబంధనలు బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు అంటే ఎన్బిఎఫ్సిలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అంటారు, బీమా కంపెనీలు మినహా ఇతర పబ్లిక్ సెక్టార్ యూనిట్లన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే ఈ కొత్త నిబంధనలు ఏందో చూద్దాం. ఈ డీలిస్టింగ్కు పబ్లిక్ వాటాదారులు 3/2 మంది ఆమోద ముద్ర వేయాలనేది అంతకుముందు ఉండి ఇప్పుడు ఆ నిబంధన సడలించడం జరిగింది. తర్వాత కనీస ధరపై కనీసం 15% ప్రీమియంకు డీలిస్టింగ్ జరగవచ్చు. అంటే ఉన్న ధర మీద ఒక 15% ప్రీమియంకి డీలిస్టింగ్ జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే మరి ఆ కనీస ధర ఎట్లా లెక్కిస్తారు? ఈ కనీస ధర లెక్కింపు ఏదైతే ఉందో, ఏదైతే డీలిస్టింగ్ తారీఖు ఉంటుంది, నిర్దిష్ట తేదీ, ఈ నిర్దిష్ట తేదీకి ముందు 52 వారాల సగటు ధర, ఆ తేదీకి ముందు 26 వారాల్లో గరిష్ట ధర అంటే 52 డేస్ యావరేజ్ ప్రైసు, దాన్నే విడబ్ల్యూఏపీ అంటారు, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అంటారు, ఏటీపీ అంటారు, దాన్నే డిఎంఏలు ఈఎంఏలు అంటారు. 52 వీక్స్ యావరేజ్ ప్రైసు అంటే డిఎంఏ అంటే డైలీ మూవింగ్ యావరేజ్, ఈఎంఏ అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఎస్ఎంఏ అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇప్పుడు ఇక్కడ ఏంటిది 52 వీక్స్ యావరేజ్ ప్రైస్ తీస్తారు. తీసి ఒకవేళ ఏదైతే డీలిస్టింగ్ తారీఖు ఉందో దానికంటే ముందు 26 వారాల మళ్ళీ గరిష్ట ప్రైసు అంటే మ్యాక్సిమం ప్రైసు, హైయెస్ట్ ప్రైసు, హై ప్రైసు, ఇద్దరు స్వతంత్ర రిజిస్టర్డ్ విలువ మదింపుదారుల నివేదికలో ఈ ధర, ఈ మూడింటిలో ఏది ఎక్కువైతే దాన్ని మనకి నిర్ణయించడం జరుగుతుంది. అంటే 52 వీక్స్ యావరేజ్ ప్రైసు, 26 వారాల హై ప్రైసు, మళ్ళీ ఏదైతే ఈ ఇద్దరు స్వతంత్ర రిజిస్టర్ వాళ్ళు ఏం చేస్తారు, నిర్దిష్ట తేదీ కంటే ముందు 52 వారాల సగటు, 26 వారాల గరిష్ట ధర, ఏది ఎక్కువైతే దాన్ని నిర్ణయించడం జరుగుతుంది ఇద్దరు. అయితే డీలిస్టింగ్ తర్వాత సపోజ్ మనకు తెలియదు, మన దగ్గర ఆ షేర్ ఉంది, డీలిస్టింగ్ అయిపోయిన తర్వాత ఏడాది వరకు మనము ఇచ్చేయచ్చు. ఏడాది తర్వాత కూడా మనము ఇవ్వకపోతే, అమ్మకపోతే, డీలిస్టింగ్లో పార్టిసిపేట్ చేయకపోతే ఆ షేర్లు కానీ ఆ పేర్లు కానీ దానికి సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతాయి. 7 ఏళ్ళు ఉంటాయి అక్కడ. అదే ఐఈపీఎఫ్ అనమాట. అక్కడికి వెళ్తే ఇది ఒకటి క్లారిఫై చేసుకోవాలి మనం, ఐఈపీఎఫా లేకపోతే 7 ఏళ్ల పాటు అక్కడ ఉంటాయని చెప్తున్నారు. ఆ సమయంలో ఎక్స్చేంజ్ నుంచే మనము క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏవైతే డీలిస్టింగ్లో పార్టిసిపేట్ చేయరో వాళ్ళు 1 ఇయర్ వరకు కూడా చేయకపోతే 1 ఇయర్ తర్వాత ఆ షేర్లకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి స్టాక్ ఎక్స్చేంజ్లకు వెళ్తే అవి మనము ఆ ఎక్స్చేంజ్ నుంచి క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక తర్వాత ఇన్విట్లో కూడా నిబంధనలు సవరించడం జరిగింది. ఈ ప్రైవేటు పద్ధతిలో ప్రాథమిక మార్కెట్లోకి వచ్చే మౌలిక పెట్టుబడులు, ట్రస్టులు, ఇన్విట్లు అంటారు వాటిని. ఈ దరఖాస్తు చేసుకోవడానికి కనీస అలాట్మెంటు లాట్ పరిమితి 25 లక్షలకు తగ్గించడం జరిగింది. ఇది ఇన్విట్లకి. అంత క్రితం ఇదే ఇన్విట్లో 1 కోటి లేదా 25 కోట్లు ఎసెట్ మిక్స్ ఆధారంగా ఉంది అనమాట. అయితే ఇప్పుడు సెకండరీ మార్కెట్లో 25 లక్షలుగా ఉంది. ఇప్పుడు సెకండరీ మార్కెట్కి అనుగుణంగానే ఈ ఇన్విట్ల నిబంధనల్ని
సవరించడం జరిగింది. ఇన్విట్ అంటే ఏంటంటే మౌలిక పెట్టుబడుల ట్రస్ట్. ఇక తర్వాత ఇంకోటి సవరించడం, అంకుర వ్యవస్థాపకులకు భారీ ఊరిట. అంకుర అంటే స్టార్టప్ కంపెనీలు అనమాట. అంకుర కంపెనీలు అంటే స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక ఊరట అనమాట. అంటే ఈ పబ్లిక్ ఇష్యూకి సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్ ముసాయిదా పత్రాలని దాఖలు చేయడానికి కనీసం ఏడాది ముందు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ అంటే అందులో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి అట్టిపెట్టి ఉంచుకోవటానికి ఈ స్టార్టప్ కంపెనీలకు సెబీ అనుమతించడం జరిగింది. అంటే ఏదైతే స్టార్టప్ కంపెనీలు ఉన్నాయో అందులో ఎవరైతే ఎంప్లాయీస్ పనిచేస్తారో వాళ్ళకి ఈ 1 సంవత్సరం ముందే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ఇచ్చేసి వాళ్ళు షేర్లను పెట్టుకోవడానికి ఇప్పుడు సెబీ అనుమతించడం జరిగింది. దీంతో అంటే ఈ నిర్ణయంతో ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ఇసాప్స్ అంటారు, ఈ ఎస్ఓపిఎస్ ఏదైతే ఉందో అందుకున్నటువంటి అంటే వ్యవస్థాపకులు, ఫౌండరు, ప్రమోటర్సు అంటే ఎవరైతే ఈ స్టార్టప్ కంపెనీ స్థాపించిన వాళ్ళు వ్యవస్థాపకులు అంటారు, వాళ్ళు ప్రమోటర్లుగా మారిన తర్వాత వాళ్ళ కంపెనీని లిస్టెడ్ కంపెనీగా మారినప్పుడు ఈ ప్రయోజనాలన్నీ కూడా కొనసాగడానికి వీలవుతుందని సవరణ చేయడం జరిగింది. ఇది లేటెస్ట్ సెబీ న్యూస్ ఇది అనమాట. అయితే ఈ సెబీ ఎప్పటికప్పుడు సవరణ చేయటం కానీ రూల్స్ పాస్ చేయటం కానీ నిబంధనలు కానీ జరుగుతూ ఉంటాయి. షేర్ మార్కెట్లో మనం ఎవరైతే ఉంటారో సెబీ ఏం చేస్తున్నా కానీ మనం ఎంతో కొంత ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. సెబీ రూల్స్ ఏంటివి, రెగ్యులేషన్స్ ఏంటి అనేది మనం షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత, ధర్మం. ఇది అవేర్నెస్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.